మార్కెట్లో మస్తు జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. మీకు సూట్ అయ్యే మీ అవసరాలని ఫిల్ చేయడానికి ఏ అకౌంట్ బెస్ట్ ఉంటుందో మీరు ఆ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. సో ఈ వీడియోలో నేను కోటాక్ మహీంద్రా బ్యాంక్ లో కోటాక్ 811 అనే జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ గురించి ఫీచర్స్ అండ్ అకౌంట్ ఓపెన్ చేసుకునే ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ వీడియో కంప్లీట్ గా చూడండి. ఈ వీడియోలో నేను చెప్పిన బెనిఫిట్స్ మీ రిక్వైర్మెంట్ ని ఫిల్ చేస్తున్నాయి. మీకు ఈ అకౌంట్ సరిపోతుంది అని అనుకుంటేనే ఈ వీడియో కంప్లీట్ గా చూసిన తర్వాత మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కోటాక్ 811 లో టోటల్ గా 2 రకాల అకౌంట్స్ ఉంటాయి. ఒకటి జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, సెకండ్ ది సూపర్ సేవింగ్స్ అకౌంట్ అని చెప్పేసి ఉంటుంది. సూపర్ సేవింగ్స్ అకౌంట్ అనేది జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ కాదు, అందులో మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. కాకపోతే అందులో డిఫరెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. సో నేను ఈ వీడియోలో జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ గురించి మాత్రమే చెప్తున్నా. ఒకవేళ మీకు సూపర్ సేవింగ్స్ అకౌంట్ గురించి కూడా డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే కింద కమెంట్ చేయండి సూపర్ సేవింగ్స్ అకౌంట్ అని చెప్పేసి. ఎక్కువగా కమెంట్స్ వస్తే నేను దాని గురించి కూడా వీడియో చేస్తా. నేను ప్రెసెంట్ జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ గురించి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అండ్ ఎందుకు దీనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నానంటే, ఇండియాలో చాలా మంది అన్ఎంప్లాయిడ్స్ ఉన్నారు కదా. సో అన్ఎంప్లాయిడ్స్ తెలియకుండా నార్మల్ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటున్నారు. అందులో కావాల్సినంత మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకుండా అనవసరంగా బ్యాంక్స్ కి పెనాల్టీస్ కడుతున్నారు. మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే పెనాల్టీ పడుతుంది అని చెప్పేసి మనం అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఫామ్ సిగ్నేచర్ చేస్తాం చూసిర్రా, అందులో ఉంటది. కాకపోతే మనం చదువుకోము, కొంతమంది ఆ బ్యాంక్ అకౌంట్ తీసే వాళ్ళు ఆ విషయం మనకు చెప్పరు కూడా. కాబట్టి తెలియకుండా అందులో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే ఎవరైతే పెనాల్టీస్ కడుతున్నారో వాళ్ళు జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ తీసుకుంటేనే బెటర్. ఎందుకంటే ఈ పెనాల్టీస్ కట్టే తలనొప్పి అనేది ఉండదు. సో ఈ కోటాక్ 811 జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది కంప్లీట్లీ జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్. దీంట్లో మీకు ఫ్రీగా విర్చువల్ డెబిట్ కార్డ్ కూడా వస్తుంది. విర్చువల్ డెబిట్ కార్డ్ అని అంటే మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత కోటాక్ 811 యాప్ వాడతారు కదా నెట్ బ్యాంకింగ్ కోసం. ఆ యాప్ లో మీకు డెబిట్ కార్డ్ అనేది చూపిస్తుంది. ఆ డెబిట్ కార్డ్ కి నంబరు, ఎక్స్పైరీ డేట్, సివివి అన్ని ఉంటాయి. సో ఆ డెబిట్ కార్డ్ ని వాడుకొని మీరు ఫ్లిప్కార్ట్ లో, అమెజాన్ లో అట్లా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో ఏమైనా షాపింగ్ చేసినప్పుడు మీకు అక్కడ డెబిట్ కార్డ్ ద్వారా ఏమైనా ఆఫర్ కనబడుతుంది అనుకోండి, ఆ డెబిట్ కార్డ్ నంబర్ అక్కడ ఎంటర్ చేసేసి మీరు ఆ కార్డ్ ద్వారా షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ ఈ బ్యాంక్ అకౌంట్ నుంచి మీరు మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ ఇవన్నీ కూడా ఫ్రీగా చేసుకోవచ్చు. అండ్ నార్మల్ అకౌంట్స్ లాగానే మీరు ఈ అకౌంట్ ని ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం అన్ని యూపీఐ యాప్స్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకొక మంచి బెనిఫిట్ ఏంటి అని అంటే, యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తాం చూసిర్రా, ఈ బ్యాంక్ అకౌంట్ నుంచి మనం యూపీఐ ట్రాన్సాక్షన్స్ అంటే క్యూఆర్ కోడ్ పేమెంట్ చేస్తే అప్ టు 250 వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది అని చెప్పేసి వీళ్ళు అఫీషియల్ గా మెన్షన్ చేసిర్రు. అండ్ ఇంకొక మంచి విషయం ఏంటి అని అంటే, ఈ అకౌంట్ హోల్డర్ కి, అకౌంట్ ఎవరైతే తీసుకుంటారో అకౌంట్ హోల్డర్ కి 2 lakhs వర్త్ పర్సనల్ యాక్సిడెంట్ కవర్ కూడా ఉంటుంది. నార్మల్ గా ఒక పర్సన్ ఈ 2 lakhs వర్త్ పర్సనల్ యాక్సిడెంట్ కవర్ అనేది కావాలి అంటే అతను మంత్లీ కొంత ప్రీమియం అనేది పే చేస్తేనే ఆ కవరేజ్ అనేది వస్తుంది, వట్టిగా అయితే రాదు కదా. సో వీళ్ళు జస్ట్ ఈ జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ తీసుకుంటేనే మనకి ఆ కవరేజ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇందులో చెక్ బుక్ ఫెసిలిటీ కూడా ఉంది. కాకపోతే మీరు అకౌంట్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్ గా చెక్ బుక్ అనేది రాదు. మీకు చెక్ బుక్ తో అవసరం ఉంటది అని అనుకుంటే మీరు రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పినట్టు కోటాక్ 811 యాప్ వాడతారు కదా, యాప్ లో నుంచి మీరు చెక్ బుక్ రిక్వెస్ట్ పెట్టుకుంటే చెక్ బుక్ అనేది బై పోస్ట్ లో ఇంటికి వస్తుంది. అండ్ ఇంకొకటి, మీకు ఫిజికల్ డెబిట్ కార్డ్ కనుక రిక్వైర్మెంట్ ఉంటే, అంటే మీకు బై పోస్ట్ లో వచ్చే ప్లాస్టిక్ డెబిట్ కార్డ్, ఏటీఎం కార్డ్ మీకు రిక్వైర్మెంట్ ఉంటే మీరు ఆ ఫిజికల్ డెబిట్ కార్డ్ కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఫిజికల్ డెబిట్ కార్డ్ కి 399 రూపీస్ అనేది ఛార్జ్ ఉంటుంది. వీసా క్లాసిక్ కార్డ్ వస్తుంది. సో మీరు ఎక్కువగా ఏటీఎం మిషన్స్ లో డబ్బులు విత్డ్రా చేస్తామని చెప్పేసి అట్లాంటి అవసరాలు ఉంటే ఫిజికల్ కార్డ్ తీసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఇవి అకౌంట్ కు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ అనేది నేను ఫటాఫట్ చెప్పేస్తా. సో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంటి దగ్గర ఉండి 5 నిమిషాలు మీ మొబైల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ లో అండ్ కమెంట్ బాక్స్ లో నేను లింక్ ప్రొవైడ్ చేసిన అఫీషియల్ లింక్, జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేయండి, మీరు ఇక్కడ కనబడుతున్న పేజ్ కి వస్తారు. ఇక్కడ మీరు రెగ్యులర్ గా యూజ్ చేసే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి, ఇక్కడ రెసిడెన్షియల్ పిన్ కోడ్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, పిన్ కోడ్ అనేది ఏదైతే మీరు ఎంటర్ చేస్తున్నారో మీ పిన్ కోడ్ ఏరియాలో కోటాక్ మహీంద్రా బ్యాంక్ బ్రాంచెస్ అనేది అవైలబుల్ ఉన్నాయనుకోండి, మీకు ఈ అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇన్ కేస్ మీ ఏరియాలో బ్రాంచెస్ లేవనుకోండి, అంటే ఎగ్జాంపుల్గా ఇప్పుడు మన తెలంగాణలో కొత్తగా డిస్ట్రిక్ట్స్ అయినాయి కదా, కొత్త డిస్ట్రిక్ట్స్లో చాలా ఏరియాస్లో కోటాక్ మహీంద్రా బ్రాంచెస్ అనేది లేదు. సో అట్లాంటి పిన్ కోడ్స్ ఎంటర్ చేస్తే నాట్ సర్వీసబుల్ అని వస్తుంది. సో అట్లా వస్తే మీరు ఏం చేస్తారంటే, మీ దగ్గరలో ఉన్న ఇంకొక సిటీ ఉంటుంది కదా, ఆ సిటీ పిన్ కోడ్ ఎంటర్ చేయొచ్చు. ఎంటర్ చేసి మీరు ఓపెన్ అకౌంట్ పైన క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ప్రాసెస్ అనేది ముందుకు వెళ్ళిపోద్ది. కాకపోతే ఏంటంటే, మీకు ఎప్పుడైనా ఫిజికల్ డెబిట్ కార్డు పోస్ట్లో రావాలన్నా, చెక్ బుక్ పోస్ట్లో రావాలన్నా కానీ ఇక్కడ ఏదైతే మీరు ఇంకొక సిటీ పిన్ కోడ్ ఇస్తున్నారో ఆ పిన్ కోడ్కి మాత్రమే వస్తాయి. సో ఆ పిన్ కోడ్ ఏరియాలో మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ అడ్రస్ ఇచ్చేయచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఆ పిన్ కోడ్ అనేది ఇచ్చేసి ఓపెన్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్కి కానీ మెయిల్ ఐడికి కానీ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోండి. తర్వాత మీ పాన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది, పాన్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ అగ్రీ బాక్స్ టిక్ చేసేసి ప్రొసీడ్ టు వెరిఫై పైన క్లిక్ చేసేయండి. ఇప్పుడు మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది మరొకసారి. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోండి. తర్వాత మీ ఆధార్ కార్డులో ఉన్నట్లుగా మీ ఫోటో అయితే ఇక్కడ ఆటోమేటిక్గా చూపిస్తుంది. తర్వాత మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత మీరు ఏం వర్క్ చేస్తారో ఆ వర్క్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. స్టూడెంట్ అయితే స్టూడెంట్, సాలరీడ్ అయితే సాలరీడ్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్, ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మంత్లీ ఇన్కమ్
ఇన్కమ్ మీకు ఎంత వస్తుందో అంత ఎంటర్ చేయండి. స్టూడెంట్ అయితే ఎంతో కొంత ఇన్కమ్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత మీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది. ఇన్ కేస్ మీకు ఏదైనా బిజినెస్ ఉందనుకోండి, బిజినెస్ అని పెట్టుకోండి. సాలరీ అయితే సాలరీ అని పెట్టుకోండి. అగ్రికల్చర్ అయితే అగ్రికల్చర్ అని పెట్టుకోండి. అక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయి. మీకు రిలేటెడ్గా ఉండే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మ్యారిటల్ స్టేటస్ దగ్గర మీరు మ్యారీడా సింగిల్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ మదర్ నేమ్ ఎంటర్ చేయండి. మరొకసారి మీ మదర్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత ప్రొసీడ్ పైన క్లిక్ చేసేయండి. ఇప్పుడు మీ ఆధార్ కార్డులో ఉన్నట్టు ఆటోమేటిక్గా అడ్రస్ అనేది ఫెచ్ చేసుకొని ఇక్కడ చూపిస్తుంది. అడ్రస్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి. అండ్ తర్వాత స్టెప్కి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఎక్కడ ఉంటున్నారో అని అడుగుద్ది. అంటే ఇప్పుడు మీకు ఈ అకౌంట్కి సంబంధించిన డెబిట్ కార్డు పంపించాలన్నా కానీ, చెక్ బుక్ పంపించాలన్నా కానీ అడ్రస్ కావాలి కదా. ప్రెసెంట్ మీరు ఎక్కడ ఉంటున్నారని అడిగితే ఆధార్ అడ్రస్లోనే ఉంటున్నారు అనుకోండి, సేమ్ as కమ్యూనికేషన్ అడ్రస్ అని పెట్టండి. ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్లోకి మీకు డెబిట్ కార్డు కానీ, చెక్ బుక్ కానీ ఇట్లాంటివి వస్తాయి. లేదు ఆధార్ కార్డులో మా ఇంటి అడ్రస్ ఉంది, ప్రెసెంట్ మేము వేరే దగ్గర ఉంటున్నాం అనుకున్నారు అనుకోండి, ఇప్పుడు మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ అడ్రస్ అనేది కంప్లీట్గా ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. లేకపోతే నేను స్టార్టింగ్లో చెప్పినట్టు పిన్ కోడ్ అనేది వేరే సిటీది ఎంటర్ చేసారు అనుకోండి, ఆ పిన్ కోడ్లో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, సో వాళ్ళ ఇంటి నెంబరు, వాళ్ళ అడ్రస్, వాళ్ళ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేసి పెట్టుకోండి. మీకు ఫ్యూచర్లో ఎప్పుడైనా ప్లాస్టిక్ డెబిట్ కార్డ్ అవసరం ఉన్న, ఫిజికల్ డెబిట్ కార్డు, చెక్ బుక్ అవసరం ఉన్నా కానీ వాళ్ళ అడ్రస్ పోతాయి. మీరు అక్కడ నుంచి కలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. తర్వాత సో నెక్స్ట్ వీడియో కేవైసీ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో వీడియో కేవైసీ కోసం ఒరిజినల్ పాన్ కార్డ్ దగ్గర పెట్టుకోండి, ఒక పెన్ పేపర్ దగ్గర పెట్టుకోండి, బ్రైట్గా ఉన్న ఏరియాలో ఉండండి, మీ సెల్ఫీ తీసుకుంటారు కాబట్టి. సో వీడియో కేవైసీలో పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. మీ పేరు, మీరు ఏదైతే మంత్లీ ఇన్కమ్, ఆక్యుపేషన్ డీటెయిల్స్ ఇవి ఇచ్చిరో అవి వాళ్ళే మీకు చెప్పి వెరిఫికేషన్ చేసుకుంటారు. పాన్ కార్డ్ చూపించమంటారు బ్యాక్ కెమెరా తోటి, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్, మీ పేపర్ పైన సిగ్నేచర్ పెట్టమంటారు, సెల్ఫీ తీసేసుకొని కంప్లీట్ చేసేస్తారు. అక్కడ మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. సో ఇక్కడ గో టు వీడియో కేవైసీ పైన క్లిక్ చేసి కెమెరా మైక్ పర్మిషన్స్ అలో చేసేసి మీరు వీడియో కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి. ఇది కంప్లీట్ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తా. మీకు ఎక్కడైనా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం గురించి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టండి, నేను మీకు రిప్లై అయితే పెడతా. వీడియో కేవైసీకి ముందు లేకపోతే తర్వాత 2,000 రూపాయలు ఇనిషియల్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ మీ డబ్బులు మీరు తీసుకోవచ్చు. ఇది మాత్రం కంపల్సరీ. సో ఈ విధంగా మీరు మీ ఇంటి దగ్గర కూర్చొని మొబైల్ ద్వారా మీరు కోటాకి 8110 బ్యాలెన్స్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ అకౌంట్ ఓపెన్ చేసుకునేటప్పుడు ఇనిషియల్ డిపాజిట్ 2,000 రూపీస్ అని ఉంది చూసిర్రా, దానికి కొంతమంది భయపడుతున్నారు 2,000 రూపీస్ డిపాజిట్ చేస్తే మళ్ళీ మాకు వస్తాయో రావా అని చెప్పేసి. ఇప్పుడు మీరు ఏ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలన్నా కానీ ఇనిషియల్ డిపాజిట్ అనేది కంపల్సరీ మీరు అవసరం అయితే తెలుసుకోండి. ఇనిషియల్ డిపాజిట్ అంటే ఏం లేదు, అందులో పెద్ద గోల్మాల్ ఏం లేదు. అకౌంట్ ఓపెన్ చేసుకునేటప్పుడు మీకు ఆల్రెడీ వేరే అకౌంట్ ఉంటుంది చూసిర్రా, అందులో నుంచి ఒక 2,000 రూపాయలు డిపాజిట్ చేసుకుంటే అకౌంట్ ఇవాళ వీడియో కేవైసీ చేసిర్రు అనుకోండి, ఇవాళ నైట్ అకౌంట్ ఓపెన్ అయింది అనుకోండి, రేపు మార్నింగ్ మీరు కోటాకి 811 యాప్ వేసుకొని అక్కడ నుంచి మీరు ఆ 2,000 రూపీస్ని మళ్ళీ మీరు మీ ఇంకొక అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మీకు నమ్మకం లేకపోతే ఈ అకౌంట్ని ఫోన్పే, గూగుల్ పే లాంటి యూపీఐ యాప్స్ కనెక్ట్ చేసుకొని కూడా ఆ 2,000 రూపాయలని మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన దానికి. ఆ అమౌంట్ అనేది మీ అకౌంట్లోనే ఉంటాయి, ఎక్కడికి పోవు. సో ఇనిషియల్ డిపాజిట్ అంటే పెద్ద భయపడకండి. అండ్ ఈ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు డైరెక్ట్గా కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి మాట్లాడొచ్చు. నా కాల్ మీ ఫర్ యాప్ ఐడి అనేది నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తా. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు టన్ అని నోటిఫికేషన్ వస్తుంది, మిస్ కాకుండా మీరు నా వీడియో చూడొచ్చు. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, నాకు సపోర్టివ్గా ఉంటుంది. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.